పదే 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 ఢిల్లీ స్థాయిలో తన ప్రమేయం ఉంది అని చెప్పుకోవడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నారు అనేది క్లియర్, ఓకే. కానీ ఏ విషయాలు ప్రస్తావించాలి అనే విషయంలో క్లారిటీ లేకపోతే ఎట్లా? ఇప్పుడు నోట్ల రద్దు చేస్తే కనుక మళ్ళీ గతంలో తిట్టిన తిట్లన్నీ బయటకు వస్తాయి. ఆ నోట్ల కంటే ఈ తిట్లు పాపులర్ అవుతాయి. పైగా నాలాంటి వాళ్ళంటే అభిమానంతో చంద్రబాబు స్పీచ్ పక్కాగా ఎప్పటికప్పుడు ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ మరో మలుపు తిరిగారు, మరో టర్నింగ్ తీసుకున్నారు అని అర్థం చేసుకుంటాను నేనైతే. కానీ చాలా మంది ఆర్కైవ్స్ లో చూస్తే, అంటే ఒక వారం 10 రోజుల తర్వాత ఈ స్పీచ్లు కనుక చూస్తే ఏది ఎప్పుడు మాట్లాడారు అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే అయ్యా, స్పీచ్ రాసేవాళ్ళు ఎవరో కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఆల్రెడీ టర్నింగులు తిరిగిన టాపిక్ని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఈ వచ్చే 3-4 ఏళ్ల కాలంలో అయినా ఒక స్ట్రైట్ లైన్ ఉండి కొత్త విషయాలు, విధానపరమైన విషయాలు ప్రస్తావిస్తే కనుక గతంలో తిరిగిన మలుపులు కొంతవరకు అన్నా మర్చిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఇక ఒక్కటే దారి, చంద్రబాబే తలుచుకుని సెర్చ్ ఇంజిన్లోనే కాదు జనం మైండ్లో కూడా గతంలో తిట్టిన తిట్లని మర్చిపోయే టెక్నాలజీని తీసుకురావాలి. ఇక ఏమంటారు?